ఓకేనా. వెల్కమ్ టు టీనే న్యూస్. నేను మీ సత్యప్రసాద్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు నియోజకవర్గం వేములవాడ గ్రామ పంచాయతీ గ్రామం యందు బండారి నాగేశ్వరరావు వారి మాటల ద్వారా తెలుసుకోవడం కోసం ప్రయత్నం చేద్దాం. ఫాదర్స్ డే సందర్భంగా వారి యొక్క మాటలు ఎలా ఉన్నాము, ఫాదర్స్ యొక్క గొప్పతనం గురించి వివరం తెలుసుకోవడం కోసం వారి ముందు ఉన్నాము. సార్ నమస్కారం. సార్ మీ పేరు? సార్ నమస్కారం, నా పేరు బండారి నాగేశ్వరరావు. జై శ్రీరామ్, జై శ్రీరామ్. జై భారత్, జై తెలంగాణ. ఓకే సార్. హిందూ ధర్మాన్ని అందరూ మొదటగా రక్షించాలి. అలాగే అమ్మ నవమాసాలు మోసి ప్రాణం పోస్తే నాన్న జీవితాంతం తన భుజాలపై మనకు గుండెల్లో మోస్తాడు. తాను కరుగుతూ ఇంటికి వెలుగునిచ్చే మహోన్నతమైనటువంటి నాన్నంటే ఓ ధైర్యం, నాన్నంటే ఓ భద్రత, నాన్నంటే ఒక నమ్మకం. అందరికీ పితృదినోత్సవ శుభాకాంక్షలు. హ్యాపీ ఫాదర్స్ డే. సార్ మీ నాన్నకి ఎంతమంది మీరు కుమారులు సార్? మా నాన్నగారికి మేము 4 మగపిల్లలం, 6 ఆడపిల్లలు. 6 పెద్ద కుటుంబం సార్. పెద్ద కుటుంబం. సార్ మా అమ్మగారు మాత్రం, మా నాన్నగారు విప్లవ పార్టీలో ఎక్కువ అందరిని ప్రజల్ని మమేకం అయి తిరుగుతుంటే మా అమ్మగారు శ్రీమతి బండారి సుక్కమ్మ గారు మమ్మల్ని అమ్మ నాన్న తానయ్యి చాలా కష్టపడి మమ్మల్ని ఇంత వాళ్ళని చేసింది. మేమందరం కూడా నాకు జన్మనిచ్చినందుకు నా తల్లికి మా తండ్రికి మేము రుణపడి ఉంటాం. వేళలా మళ్ళీ జన్మ వస్తే కూడా వారే మాకు తల్లిదండ్రి కావాలని కోరుకుంటున్నాం. మీరు ఎన్నో వర్షం మీ తల్లిదండ్రులకి? నేను లాస్ట్ చివరి. నలుగురిలో మీరు చిన్నవాడు. మీకు ఎంతమంది పిల్లలు సార్? నాకు 2 పిల్లలు, ఒక పాప పెద్దది, బాబు చిన్నవాడు. అక్కలు అన్నలు అందరూ అంటే ఒక అక్క ఒక అన్నయ్య 2 యాక్సిడెంట్లో జరిగిపోయారు. సార్ మిగతా 4 అక్కలు, 3 అన్నయ్యలు, 2 అన్నయ్యలు బాగున్నారు. ఇప్పుడు మన పిల్లలు ఏం చేస్తున్నారు సార్? నా పిల్లలు 2 అమెరికా వెళ్ళారు. అమెరికాలో ఇప్పుడు మా పాపకు మ్యారేజ్ అయింది, మా అల్లుడు అమెరికానే. మా బాబుకి ఎంఎస్ కంప్లీట్ అయింది, అక్కడ జాబ్ చేస్తున్నాడు. ఓకే సార్, చాలా ఉన్నతమైన కుటుంబం సార్. మీరు ఈ రోజు వరకు ఇలా కష్టపడేసి మీ యొక్క కుటుంబాన్ని ఒక స్థాయిలో ఉంచారంటే మీ నాన్నగారు పెంచిన యొక్క పెంపకంలోనే మీరు ఉన్నారనేసి చెప్పి మా యొక్క టీనే న్యూస్ నమ్ముతున్నాం సార్. దీన్ని ఆదర్శంగా తీసుకొని మీ పిల్లలకి చాలా భవిష్యత్తుని ఇచ్చినవారు సార్. అలాగే మన భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్క భారతీయ పౌరుడు మిమ్మల్ని ఉదాహరణగా తీసుకొని కుటుంబాన్ని ఎలా ముందుకు నడవాలో తెలుసుకోవాలని మీరు చెప్పండి సార్ మీ మాటల ద్వారా. ఏది ఏమైనా ఇవాళ మనకు కావాల్సింది ఏంటంటే ముఖ్యంగా ముందు తండ్రిగా తన పిల్లల్ని జాగ్రత్తగా మన కుటుంబానికి, మన గ్రామానికి, మన రాష్ట్రానికి, మన దేశానికి వారు ఉపయోగపడే పద్ధతిలో పెంచాలనేది ఏ తల్లిదండ్రి అయినా తీసుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి బాధ్యత. ఆ తర్వాత పిల్లలు కూడా దేశ పౌరులుగా దేశానికి సేవ చేసే విధంగా ఎక్కడున్నా ఎన్ని దేశాలలో పోయినా కానీ మన భరతమాత కోసం, మన హిందూ సమాజం కోసం పాటుపడాలని నేను కోరుకుంటున్నాను. ఓకే సార్, ఇప్పుడున్న వాతావరణంలోనే మన భారతీయ యావత్తు యువత కూడా మొత్తం మత్తుకి బానిసగా అవుతున్నారు సార్, గంజాయి డ్రగ్స్కి. వాటి నుంచి మీరు ఏమి సందేశం ఇవ్వాలనుకుంటున్నారు సార్ ప్రతి ఒక్క తల్లిదండ్రికి? ఏది ఏమైనా కానీ ఇది మాత్రం ముఖ్యమైనటువంటి విషయం. పిల్లలని బాధ్యతాయుతమైనటువంటి పరిస్థితులలో ఉంచాలంటే మొదటి నుంచి మనం వారిని ఏ విధమైనటువంటి శ్రద్ధ జాగ్రత్త వాళ్ళ మీద చూపితే వాళ్ళు ఆ విధంగా మారుతారు, అలాగే ఉంటారనేది నా ఉద్దేశం. ఓకే సార్, మీరు చెప్పవలసింది ఏంటంటే ప్రతిదీ కూడా తల్లిదండ్రులని దగ్గరుండి పరిరక్షించుకుంటూ ప్రతి ఒక్క కుటుంబ సభ్యులకి తగు జాగ్రత్తలు ఇవ్వాలని మీరు చెప్పాలనుకుంటున్నాను సార్. అవును, మెయిన్గా చేసేది తల్లిదండ్రి పిల్లలని ఎలా ఉంచాలనే ప్రయత్నం చేస్తే వాళ్ళు అలా ఉండగలుగుతారు. కొంచెం వాళ్ళకి మనం చెప్పేది కఠినంగా ఉన్నా, లేకపోతే వారికి మనసు బాధ అనిపించినా అది తర్వాత వారి భవిష్యత్తుకి, మన కుటుంబ భవిష్యత్తుకి, మన దేశ భవిష్యత్తుకి మంచి పునాది అవుతుందని నా నమ్మకం. ఓకే సార్, మీరు మీ అమూల్యమైన టైం కేటాయించి మాకు మీ యొక్క మాటల ద్వారా మా టీనేకి
ఇంటర్వ్యూ ఇచ్చినందుకు ఈ ఫాదర్స్ డే సందర్భంగా మీకు చాలా ధన్యవాదాలు సార్. T9 న్యూస్ వారికి కూడా ధన్యవాదాలు. ఓకే సార్, చూస్తున్నారుగా ప్రతి క్షణం T9 న్యూస్ చూస్తుండండి. ఓవర్ టు స్టూడియో సత్యప్రసాద్.